హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఉష్. ఈరోజు ఈ వీడియోలో నేను నా హాస్పిటల్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేశాను అండ్ అందుకోసం నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఈ ట్రావెల్ ఆర్గనైజర్స్ చూపిస్తున్నాను. సో ఇవి తీసుకోవడం వలన మన సూట్ కేసులో స్పేస్ అనేది తగ్గిస్తుంది అండ్ మనం ఎక్కువ ఐటమ్స్ కానీ పెట్టొచ్చు. సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇది తీసుకోవడం వల్ల నాకైతే హాస్పిటల్ బ్యాగ్లో చాలా స్పేస్ అనేది సేవ్ అయిందనమాట. సో నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోండి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 7 వస్తాయి. సో ఇవి 7 మనకి చాలా సరిపోతుంది అనమాట. సో నేను ఫస్ట్ బేబీ కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఈ డైపర్స్ తీసుకున్నాను బేబీ కోసం. సో స్మాల్ సైజే తీసుకున్నాను, ఇది న్యూ బార్న్ సైజ్ అండ్ తక్కువ పీసెసే తీసుకున్నాను, మళ్ళీ కావాలంటే ఎక్కువ పీసెస్ తీసుకుందాం అనేసి. అండ్ నెక్స్ట్ బేబీ వైప్స్, నేను హిమాలయన్ బేబీ వైప్స్ యూస్ చేస్తున్నాను, ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఫీడింగ్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, ఇన్ కేస్ ఆ టైంలో మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో. సో అందుకనేసి హాస్పిటల్లో అయితే జనరల్గా వాళ్ళు ఫార్ములా ఫీడ్ అనేది ఇస్తారనమాట. సో దానికోసం కావాలనేసి ఒక ఫీడింగ్ బాటిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను బిబ్స్ తీసుకున్నాను. సో ఫీడింగ్ టైంలో డ్రెస్ పైన పడకుండా, బేబీ డ్రెస్ గలీజ్ అవ్వకుండా ఉండడానికి, ఎందుకంటే ఆఫర్గా బాత్ ఇవ్వరు కదా, సో అందుకనేసి. అండ్ అలాగే 2 పాసిఫైయర్స్ తీసుకున్నాను. అండ్ అలాగే వాష్ క్లాత్, సో ఇన్ కేస్ పాలేమన్నా మూతికి అలా అంటుకున్నప్పుడు తుడవడానికి వాష్ క్లాత్స్ అనేవి తీసుకున్నాను. ఇవి నేను ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నాను, ఇవి కూడా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే బేబీకి వేయడానికి ఇగోండి క్యాప్, మిటన్స్, సాక్స్, గ్లౌజెస్, ఇవి అన్నీ ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మనకి ఏ బేబీ పుట్టిందో తెలీదు, సో కావాలంటే మళ్ళీ బేబీ పుట్టాక జెండర్ని బట్టి మనం తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ యూనిసెక్స్ ప్రోడక్ట్, మంచి క్వాలిటీ అండ్ కాస్ట్ కానీ చాలా వర్త్ అనిపించింది నాకైతే. మీరు దాంట్లోనే ట్రై చేయండి, తీసుకోండి. షాంపూ తెచ్చాను. అండ్ బేబీ కోసం నేను ఈ బాడీ లోషన్, సెబామెడ్ బాడీ లోషన్ అండ్ అలాగే సెబామెడ్ షాంపూ అండ్ జెంటల్ వాష్ అన్ని సెబామెడే యూజ్ చేశాను. ఎందుకంటే మా బాబు టైంలో కానీ నేను అన్ని సెబామెడే తీసుకున్నాను కాబట్టి ఈ టైం నేను అవే తీసుకోవాలనుకుంటాను. ఇంకా ఆర్డర్ పెట్టాను, ఇంకా ఏం రాలేదు, ఇది ఒక్కటే వచ్చింది. సో ఇదొక్కటే చూపిస్తున్నాను. ఈ ఫీడింగ్ పిల్లో కానీ తీసుకున్నాను. సో చిన్న బేబీ కదా, హ్యాండిల్ చేయడం కష్టం. సో ఇలా పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా నా ప్రోడక్ట్స్కి వస్తే, నేను లాస్ట్ టైం వచ్చి నాకు నార్మల్ డెలివరీ అయింది. సో ఆ టైంలో డాక్టర్ ఈ బెల్ట్ సజెస్ట్ చేశారు. సో ఈ టైంలో ఎలా ఉంటుందో తెలీదు, సో అందుకనేసి బెల్ట్ కానీ నేను లాస్ట్ టైంలో యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే మెటర్నిటీ ప్యాడ్స్ కానీ తీసుకున్నాను. అండ్ అలాగే ఫీడింగ్ బ్రాస్ అండ్ అలాగే మెటర్నిటీ ప్యాంటీస్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక షాల్ తీసుకున్నాను, కొంచెం వామ్గా ఉంటుందనేసి. అండ్ ఒక 2 pairs ఆఫ్ సాక్స్, ఒక క్యాప్ అండ్ అలాగే హోమ్ కమింగ్ అవుట్ఫిట్స్ 2 తీసుకున్నాను. అండ్ అక్కడ స్టే చేసేటప్పుడు అయితే మాకు హాస్పిటల్లోనే డ్రెస్సెస్ ఇస్తారు, గౌన్ లాంటిది. సో అందుకనేసి జస్ట్ హోమ్ కమింగ్ కోసం ఒక 2 గౌన్స్ తీసుకున్నాను. సో ఇవి అండి నా హాస్పిటల్ బ్యాగ్. నేనేమి ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోలేదు, చాలా మినిమమే తీసుకున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, బట్ ఇవి ఉంటే ప్రస్తుతానికి సరిపోతాయి ఒక 2 days స్టే కోసం. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా చూడండి, సో ఇగ్నోర్ చేయండి. అండ్ నేను ఇవన్నీ ఎలా ప్యాక్ చేస్తానో మీకు చూపిస్తాను. అండ్ అలాగే నేను కొన్ని మేకప్ ఐటమ్స్ కానీ ప్యాక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు హాస్పిటల్లో ఫోటోషూట్ ఉంటుంది, న్యూ బార్న్ ఫోటోషూట్. సో దానికోసమని నేను కొన్ని మేకప్ ఐటమ్స్ కానీ తీసుకున్నాను. అండ్ అలాగే డర్మా వాళ్ళది
మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కానీ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి. హాస్పిటల్ బ్యాగ్ అండి. సో ఇది నా హాస్పిటల్ బ్యాగ్. ఇంకా ఇవన్నీ దీని లోపల పెట్టేస్తున్నాను అంతే. ఇంకా ఇది పట్టుదో లేదో నాకు తెలీదు, కానీ పట్టేలా చేసి పెట్టేస్తే స్పేస్ అనేది మనకి సరిపోతుంది. అండ్ ఈ బ్యాగ్స్ ఎమర్జెన్సీకి పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా టిఫిన్ డ్రెస్సెస్, బేబీ డ్రెస్సెస్ అలాంటివి ఏమన్నా ఉంటే వేసి పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇవి కానీ ఇక్కడ ప్యాక్ చేసేసుకుంటున్నాను. సో అంతేనండి నా హాస్పిటల్ బ్యాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.